గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఆ ఒక ఫేస్ చూపించి ముందుకు తీసుకెళ్ళాలి, ఈయన ప్రొజెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరు ఉన్నారు అలా? కరెక్టే మీరు అన్న దాంట్లో. అది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర పార్టీ. అన్నిటికీ శ్రీచక్రం వేసేశారు. దానికి సమయము, సందర్భం. ఇప్పుడు ఫ్లైట్ ఢిల్లీ పోవాలంటే మనం పోగానే ఫ్లైట్ లేదు, దానికి సరైన టైం చూసి టేకప్ చేస్తారు, సరైన టైం చూసి ల్యాండింగ్ చేస్తారు. అన్నీ మీరు అనుకున్న దాంట్లో కరెక్టే, దాంట్లో అర్థం ఉంది. దానికి యుద్ధం సమీపించిన కొద్దీ ఒక రూపం ఇచ్చేస్తారు. ఏదైతే మీరు అన్న పదం ఏదైతే ఉందో, ఎవరైతే ఒక ఫేస్ ముందుండి నడిపించే నాయకుడు, అంటే అందరు నాయకులైనా ఒక ముందుండి నాయకుడికి, అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వాళ్ళ కేంద్ర పార్టీలు అన్నీ వాళ్ళకి ఏదో మొత్తం ప్రోగ్రామ్ లెక్కలు, సమీకరణాలు ఇవన్నీ కూడా వేస్తున్నారా, బేరీజులు వేసుకుంటున్నారా? వాళ్ళకి ఏం తెలియదండి. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలంగాణ గురించి ఏం ఎందుకు తెలియదు? వాళ్ళకి యుద్ధం ఒకదాని తర్వాత ఒక విరామం లేని యుద్ధం చేస్తున్నారండి వాళ్ళ ఆ వయసులో. 76 సంవత్సరాల ఒక యువకుడు ఈ దేశంలో యుద్ధం చేస్తున్నాడు. 30 బహిరంగ సభలు, 12 రోడ్ షోలు పెట్టి నెక్స్ట్ డేనే తెలంగాణ వచ్చాడు. తెలంగాణ నుంచి వచ్చి అమెరికా, అది ఏదో యూరోప్ పోయాడు. ఈ దేశంలో అంటే అప్పుడు ఏముంటాయండి, మొన్న అస్సాము టార్గెట్ ఒకటి, ఏదో తమిళనాడులో కొద్దిగా రిజల్ట్ తక్కువ చూపించినాం, ఇంకేంటి కేరళ మొదలుపెట్టినాం 3 సీట్లతో. అప్పుడు కూడా మాకు 3 అనేది లక్కీ నెంబర్, ఎందుకంటే బెంగాల్లో కూడా 3తోనే మొదలుపెట్టి క్లియర్ చేసినాం. కేరళ కూడా ప్రధానమంత్రి గారు అన్నారు నెక్స్ట్ 5 ఏళ్ళకు మేము కాంగ్రెస్ చేసి మాకు 3 అంటేనే అయిపోయింది. అంటే ఇక దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 5 రాష్ట్రాలు, గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, వీటి మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే 29 రాష్ట్రాల సమూహం అండి భారతదేశం. ఇప్పుడు పాపం ఇప్పుడు కాంగ్రెస్ ఉందంటే ఇంక అన్నీ అయిపోయి, కాంగ్రెస్ విముక్తి భారత్, మా ప్రధాన ఉద్దేశమే కాంగ్రెస్ విముక్తి భారత్ కవిత. ఇంక అన్నీ అయిపోయినాయి, ఇంకేంది. ఒకటి కాంగ్రెస్ విముక్తి భారత్ కంటే కూడా ఇప్పుడు రీజనల్ పార్టీస్ విముక్తి భారత్ చేయాలనేదే బీజేపీ ఎజెండా లాగా కనిపిస్తున్నట్టుంది. అంటే అది ఒకందుకు మరి అది ఏం చేస్తుందో కానీ నాకైతే వ్యక్తిగతంగా అది కరెక్టే అనిపిస్తుంది. వద్దా రీజనల్ పార్టీస్ ఉండాలి, కానీ వీళ్ళకు ప్రాంతీయ పోకడలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకి చరిత్ర తెలియదు, కుటుంబ పిచ్చి బాగుంటుంది. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, అంటే దేశాన్ని ఎట్లా నాశనం చేశారంటే ఇట్లాంటి అంటే అప్పట్లో అది పెద్ద చరిత్రగా సింపుల్గా చెప్తాను. ఇంకా చరిత్ర అంటే మళ్ళీ చాణక్యుడి దగ్గరికి పడుతుంది. చాణక్యుడు అంబాలుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా చేసినారు, రాజులు కొట్లాడి ఎట్లా ఈ దేశాన్ని విభజించారు, అలెగ్జాండర్ ఎట్లా వచ్చినారు, ఇదంతా ఒక సబ్జెక్ట్. అది పక్కన పెడితే మనకు బ్రిటిష్ ప్రభుత్వము మన 1947లో అధికారం ఇచ్చేటప్పుడు, స్వాతంత్రం ఇచ్చేటప్పుడు 565 సంస్థానాలు, అది రాజ్యాలు. అంటే చూడండి, ప్రతి ఒక్కడు అడిగా, ఇంగ్లీష్ వాడు వచ్చి నొప్పుకున్నాడు, వాడు అక్బర్ గారు వచ్చి నొప్పుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది దేశం. ఇదొక విశాల భారతదేశము, ఒక హిందూ సామ్రాజ్యం మర్చిపోయినారు. ఈ 500 రాజ్యాల వల్ల రాజరికం ఉంటే అప్పుడు మీనన్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళు నొప్పించి మనం కూడా స్టాల్ ఒక అగ్రిమెంట్తో చేసి అన్ని 565 చేశారు. అప్పుడే దేశం ఒకటైంది. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు కూడా దేశం ముందు కూడా ఆలోచించాలి, ప్రాంతీయ తత్వాలు పెరగకూడదు. ఎందుకంటే ముక్కలైన దేశం ఒకటి చేసినాం, ముక్కలైన రాజ్యాలు కలిపి విదేశీయులకు 1000 ఏళ్ళు బానిసత్వంగా ఉన్నాం. మళ్ళీ దాని కష్టంతో ఒకటి చేసినాం భారత్ని. మళ్ళీ ఇట్లాంటి ప్రాంతీయ పోకడలతోని చాలా ఎదుర్కొన్నాం. అక్కడ నాగాలాండ్ వైపు, మణిపూర్ వైపు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇవి ప్రాంతీయ పోకడలన్నీ వచ్చి మళ్ళీ కంట్రీకి కంట్రోల్ చేశాము. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతీయ పోకడలు కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ స్టాలిన్ అనుకుందాం, అడుగడుగున హిందూ వ్యతిరేకత. ఏమున్నది హిందూ, మిగతా మతాలకి మేము అదే మతం కదా, ఎందుకు మేము అంటే ఇంత బాధ? ఒక సింపుల్ దాని చెప్తున్నా, రాముడి అయోధ్యల అదే మందిరం ఓపెన్ అయ్యేటప్పుడు లైవ్ బంద్ చేయించిండు తమిళనాడు. ప్రాంతీయ పోకడలు ఎట్లా ఉంటాయి? మేమే ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. ఈ దేశం తిండి తినుకుంటూ, ఈ దేశం గాలి పీల్చుకుంటూ, ఈ దేశ వ్యతిరేక చర్యలు పాల్గొనే వాళ్ళకి మేము వ్యతిరేకం. ఇన్షాల్లా భారత్ తెర తుకుడా అంటే ఇది పదాలండి. భారత్ ఎందుకు తుకుడా కావాలండి? భగత్ సింగ్ పానాలు తీసి ఉరిపెట్టుకొని, సుఖ్దేవ్ వీళ్ళందరూ ఉరిపెట్టుకొని భారత్కు స్వాతంత్రం ఇచ్చేందుకు. వీడెవడండి మా భారత్ తుకుడా కాదు?
వాడికి ఈ పార్టీలు ఎందుకంటే సపోర్ట్ చేస్తాయి? ఇన్షాల్లా అదే భారత్ శుక్లం అదొక యూనివర్సిటీలు. అంటే ఇవన్నీ బాధాకరమైన అంటే నాకంటే నా వ్యక్తిగతంగా కొద్ది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది చనిపోయి త్యాగాలు ఇచ్చి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. మనం ఏమైనా ఉండండి, సమస్యలు ఉంటే దేశంలో కొట్లాడుకుందాం, మతాలకు అతీతంగా కొట్లాడుకుందాం. అభివృద్ధే కదా మనకు ఎవరికైనా కావచ్చు, ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా. ఫస్ట్ మనం భారతీయులుగా ఫీల్ కండి. ఎవరు అంటారు మాకు ఈ దేశ చట్టాలు వర్తించాయంటారు, మాకు షరియత్ చట్టాలు చదివితే సౌదీకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఇంకా ఉందో. అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా అంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ సమస్యలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఆయన పేరు కొత్త ముఖ్యమంత్రి అండి జోసెఫ్ గారు, విజయ్, అదే జోసెఫ్ విజయ్. అంటే నేను అలా నేను ప్రమాణ స్వీకారం చూశాను, నాను జోసెఫ్ విజయ్ అని ఒకే పక్కనాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు మా భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక విషయం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీతోని అంటే ఒకవేళ అంతకుముందు ఎటువంటి మతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుని అన్నాడు. మరి ఇండియన్ ముస్లిం లీగ్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? అది మతత్వం కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఇది అందరి పార్టీ ఏమో నీకు అవుతుంది, యూనియన్ ముస్లిం లీగ్ ఏమో నీకు సెక్యులర్ పార్టీ అవుతుంది. ఈ ద్వంద్వ ప్రమాణాలే తగ్గిద్దామంటున్నాం ఈ దేశంలో. ఎందుకంటే మీరు అనుకున్నట్లు ఈ దేశం చాలా త్యాగాలు పోయి కోట్లాది మంది ప్రాణాలు పోయి సాధించుకున్న భారతదేశాన్ని మనం కలిసి ఉందాము, ఐక్యతగా ఉందామంటే నేషనల్ పార్టీస్ అయితేనే కరెక్ట్ అనేది. ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఇవన్నీ ప్రాంతీయ తత్వాలు లేకుంటే కుల మతాలు ఇవన్నీ అనుకున్నప్పుడు అదే విజయ్ అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలను కాదని అందరినీ ఏకం చేసి తీసుకొచ్చాడు. అక్కడ యూత్ అందరూ విజయ్ని నమ్మారు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. 2 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలో వీళ్ళందరినీ ఏకం చేశాడు. ఒక ఆల్టర్నేట్గా కనిపించాడు. ద్రవిడ పార్టీలు వేళ్ళూనుకొని పోయాయి, ఏళ్ల తరబడి ఉన్నాయి, వాటన్నిటికంటే కూడా అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే పోకడ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో. యూత్ చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం కనిపిస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో అయ్యాయి అనుకుంటే సౌత్ ఇండియాలో కూడా అయ్యాయి. నిన్ననే అయ్యాయి, పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు, ధర్నాలు అయ్యాయి, ఏకమవుతున్నారు. ఒక పక్కన విజయ్ పార్టీ చూడొచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్ అప్పటిదాకా ఉన్నటువంటిది అంతా మార్చేసి యూత్ మీ వైపే వచ్చారు, పోలరైజ్ అయ్యాయి అనుకున్నప్పుడు యూత్ తమ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నీ వినిపించడానికి ఒక వేదికగా ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. దీన్ని రియలైజ్ అవుతుందా బీజేపీ? అసలు మీకు తెలియాల్సింది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఇంకా విజయ్ లాంటి పార్టీలు కావచ్చు, ఇంకా వేలాది పార్టీలు కావచ్చు, సుమారు 6,200 పార్టీలే ఉన్నాయి ఈ దేశంలో. అసలు ఈ భారతదేశంలో ఎక్కువ యువత కోరుకుంటున్నది భారతీయ జనతా పార్టీ. ఈ విజయాలన్నీ మాకు యువ సైన్యం ద్వారా నచ్చినాయి. ఇది గమనించాలి కవిత మీరు. 22 రాష్ట్రాల అధికారం, 3వసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం, ఓన్లీ మ్యాక్సిమం మేజర్ రోల్ వచ్చి యువతని. ఈరోజు యువతకు తెలిసి దేశం ఏమవుతుంది. సుమారు 60 సంవత్సరాలు మమ్మల్ని అభివృద్ధికి దూరం చేసినారు, మమ్మల్ని అడుగడుగున ఒక రకమైన అసమానతకు చేసారు, వ్యత్యాసాలు పెంచారు, వైషమ్యాలు పెంచారు, పక్షపాతాలు చూపించారు, రకరకాల అపోహలు సృష్టించారు ఈ దేశంలో. ఈరోజు దేశంలో భారతదేశం అంటే గర్వపడుతున్నారు యువత. ఇక్కడ చాలామంది ఇప్పుడు సుమారు 2 కోట్ల మంది యువత కూడా బయట ఉన్నారు, 200 దేశాలలో ఉన్నారు. ఈరోజు సగర్వంగా ఉన్నారు. భారతీయుడు అంటే ఒక ఇండియన్ పాస్పోర్ట్ పట్టుకొని ఒకప్పుడు అవమానాలు, అపనిందలు, అపహాస్యం చేసిన ఒక జాతి ఈరోజు జై హో మోడీ, జై హో నరేంద్ర మోడీ అని ఒక యువత. మేం కాదు, మీరు అమెరికాలో చూడండి, దుబాయ్లో చూడండి. కాబట్టి దయచేసి యువతని మీరు ఆ రకంగా. అయితే ఒకటి కాక్రోచ్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా యువత కావచ్చు, విజయ్ తప్పేం లేదు. విజయ్ ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చాడు, ప్రజలు ఆదరించారు. ప్రజల్లో డిసిజన్ ఫైనల్ కవిత. ఏ పార్టీ అయినా తప్పలేదు దాంట్లో. నేను అనేది ఏంటంటే మేము మతత్వ పార్టీ లేదు, ముస్లిమ్స్ మతత్వ పార్టీ ఎందుకు కారు అనేది నేను. ఈ డబుల్ మీనింగ్ మాటలు ఈ సెక్యులర్ రాజకీయ నాయకులు నాకు ఇష్టం లేదు. మాకున్నదే ఒక దేశం కవిత, మేము ఎక్కడికి పోవాలి హిందువులు? ఎవరికైనా ఒకటే ఉంది. వాళ్ళకు ఉండొచ్చు, ముస్లిమ్స్కి 57 దేశాలని, క్రిస్టియన్స్కి అంటే వాళ్ళకు ఉండొచ్చు. మేము భారతీయులకు ఓకే, నేను అదే అంటే వాళ్ళు ఆ రకంగా అనుకుంటే, మమ్మల్ని మతత్వ పార్టీ అనుకుంటే మేము ఎక్కడికి పోవాలంటున్నాం. విజయ్ గారికి కూడా అడుగుతున్నాను నేను. యూనియన్ ముస్లిం లీగ్ మతతత్వ పార్టీ కానప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు అవుతుంది? మమ్మల్ని ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నది ఒక నా పాయింట్ తప్ప ఇంకా అంతమించేం కాదు. ఓకే, ప్రజలు ఆదరించినప్పుడు ఎవరైనా సరే అవును కదా, తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. 2 ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో అంతకు మించింది కూడా లేదు మనకు. ఇక యువత మీరు అన్నారు చూడు, నిన్న కూడా నేను ప్రశ్నకు సమాధానం ఇచ్చాను, యువర్ వెల్కమ్. కానీ నిన్న కూడా అడిగాను డిబేట్లో,
మీరు ఎందుకు స్కూళ్ళలో కోరు, ఎక్కడ గవర్నమెంట్ వ్యవస్థలకు ఎందుకు కోరు, ఎక్కడ ఈ యువత ఇప్పుడు అదే కదా నీట్ పేపర్లు దీని లీక్ సంబంధించి చెప్పింది. నీట్ ఒకటేనండి, మళ్ళీ నీట్లో ఏదైతే ఒక వ్యవస్థ లోపల కొన్ని బలహీనతలు తయారైనాయి, రాజకీయ నాయకులుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక విశాల దేశం అయింది, ఒక సిస్టమేటిక్ రావాలి, దీనికి కఠినమైన శిక్షలు రావాలి, అయితేనే కొద్దిగా ఎక్కడైతే ఇట్లాంటి పొరపాటు జరుగుతుందో ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. సుమారు 25 లక్షల మంది బిడ్డలను ఒక రకంగా మనం ఒక ఆందోళనకు గురి చేసినట్లు. నేను నా కొడుకున్నా నాకు బాధ అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. ఈ చదవడం గొప్ప కాదు కానీ లేని పొంది ఒక టెన్షన్ పెట్టుకుంటాడు, నేను ఇంతకుముందే బాగా రాశాను, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఇవి ప్రోత్సహించకూడదు, మళ్ళీ అనుమానం ఉంటుంది ఇది ప్రాపర్గా అట్లా. అవుతుందా లీక్ అవుదా అంటే దీనికి ఏదో ఒక రకంగా అంటే ప్రభుత్వం అంటే నా స్థాయి చిన్నది కాబట్టి నేను చెప్పాలి, నా దేశ స్థాయిలో తీసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగితే కఠినంగా శిక్షించి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలా ఒకటి. రెండోది దీనికి ఏదైనా టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఒక మంచి అంటే నిజాయితీ పరులైన అధికారుల కింద పెట్టాలా. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు, అజిత్ దోవల్ లాంటి వాళ్ళు, జయశంకర్ లాంటి వాళ్ళు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. నేను దీనికి ముందే చెప్పాను, ఎలక్షన్ రాగానే చెప్పాను, నేను ఎమ్మెల్యే కాగానే చెప్పాను, ఈవీఎంలు ఎందుకు లీక్ కావు, ఇవి ఎందుకు లీక్ అవుతుంది, నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంది దీని మీద. పేపర్ లీక్ అయితే చెప్పండి, నేను ఈవీఎంల మీద కూడా డౌట్లు ఉన్నాయి కదా. అది ఒకటండి, అది రాజకీయ అభిప్రాయంలో ఒకటి అంటారు, ఒకసారి నోట్ చోర్ అంటారు, ఒకటి ఓట్ చోర్ అంటారు, ఒకసారి సీట్ చోర్ అంటారు. ఇంకా ఒకసారి అండి అపజయాన్ని ఎందుకు అపజయం పాలవుతున్నాం దాన్ని సమీక్షించుకొని విజయాల వైపు పోవాలి. ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఉన్నారు కవిత, ఏదైనా ఒకవేళ మీరు సక్సెస్ కాలేదు, వ్యూవర్స్ పెరగలేదు, ఎక్కడ ఒక పొరపాటు సరిదిద్దుకోవాలా, దాన్ని సక్సెస్ఫుల్ ఛానల్గా సెట్ చేసుకోవాలి తప్ప నేను చెప్పినా కానీ చూసేవాడిగా సరిగ్గా తెలియలేదంటే ఇది ఎట్లుంటుంది, కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ కదా అదే లాస్ట్కి ఎంతసేపు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది, సరికి వచ్చిండు మళ్ళీ. సార్ మేము పెట్టింది కాదు, సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, 9 సార్లు వాళ్ళే చేసారు దేశం అంతా. సరైనది కాదు, ఇది మన గురించి ఉంటుంది కాదు, దేశ రాజ్యాంగం అదొకటి ఏదైనా దేశం గురించి పెట్టింది. ఈ దేశం మీద హక్కు లేని వాళ్ళు, ఈ దేశంలో జన్మించని వాళ్ళు, ఈ దేశ సంపదను కొల్లగొట్టకుండా, ఈ దేశంలో అరాచకాలు సృష్టించకుండా ఈ భారతీయులకు కాదండి. ఇది భారతీయులకి ఏమిటి, ఇప్పుడు నా ట్యాపింగ్ అయిపోయింది 2002 అది ఉంది, మీ 2000 ఉంటుంది, లేకపోతే మీ అమ్మది ఉంటుంది, మా నాన్నతో మ్యాపింగ్ చేసి అయిపోయాయి. ఎవరైతే మీ నాన్న బంగ్లాదేశ్లో పుట్టిండో నీకు ఇబ్బంది అవుతుంది, ఎవరైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారో మీకు ఇబ్బంది అవుతుంది, ఎవరైతే మియాన్మార్ రోహింగ్యాలు ఉన్నారో మీకు ఇబ్బంది అవుతుంది. భారతీయులకు ఎందుకు ఇబ్బంది అండి? కాబట్టి చెప్తున్నాను, అదొక ఈ రకమైన అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి పడిన కుట్ర. దీనికి విదేశీ శక్తులు ఉన్నాయి. ఈ కాక్రోచ్ వాళ్ళకు కూడా ఒకటే నా అభిప్రాయం, యువత రావాలి. మళ్ళీ యువత కేజ్రీవాల్కి ఇచ్చి లిక్కర్స్ కంపెనీ ఎందుకు చేపిస్తారు? ఇప్పుడు నేను మొత్తం చూస్తున్నాను, ఇలా మ్యాక్సిమం ఆపు వాళ్ళే కనబడుతున్నారు ఎక్కడ చూసినా. ఇప్పుడు మా దగ్గర నేను చూస్తున్నాను, నాకు కూడా ఆపు వాళ్ళు చాలా మంది పరిచయం. ఈ అబ్బాయి కూడా అభిజిత్ కూడా అందులో ఆప్లో వర్క్ చేసి వచ్చిన వాడే, కాకపోతే ఆప్తో అసోసియేట్ అభిజిత్ వచ్చడం తప్పు లేదు, ఇట్లాంటి ఉద్యమాలు చేయాలి యువత కూడా తప్పు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడి యువత అక్కడ కూడా స్థానిక సమస్యల మీద పోరాడుండ్రు. ఇప్పుడు ఒకటే ఫైనల్గా ప్రజాస్వామ్యంలో కావాల్సింది ప్రజావేదికల మీద ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా రావాలా, రమ్మంటున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక పని మనిషి ఎవరో ఇంట్లో పని మనిషి కూడా మంత్రి, మీకేమైంది? మంత్రి కూడా అయింది, మీకేమైంది? మంచి ఐఐటీలు చదివమంటున్నారు, మీరు కూడా రండి. లేదు మనిషికి ₹1 వేసుకోండి, కోట్లాది మంది 22 కోట్ల మంది అంటున్నారు. నేను 22 కోట్లు, ఒక మనిషికి ₹1 వేయండి, ₹1 వేయండి, ₹1 వేయండి కవిత. 22 కోట్ల మంది అంటున్నారు కదా మీరు, మనిషికి ₹1 వేయండి, ఒక 4 అభ్యర్థులకు వెళ్తారు, మళ్ళీ ₹1 వేయండి, మళ్ళీ దేశమే మీద అవుతుంది. మీరు మళ్ళీ రాజకీయ నాయకుల చేతిలో బొమ్మలై ఈ దేశాన్ని ఆందోళన తీసుకెళ్ళాం. మీరు ప్రతి సమస్య మీద పోరాడండి, మీకు మేము అండగుంటాం. వెళ్ళండి గ్రామీణ ప్రాంతాలలో, వెళ్ళండి విద్యా వ్యవస్థలలో, విద్యాలయాల సౌకర్యాలు కొన్ని చోట్ల, వైద్యాలయాలకు వెళ్ళండి, కొన్ని రోడ్డు దగ్గరికి వెళ్ళండి. కొంతమంది రాజకీయ వ్యవస్థలు మంచి నాయకులు ఎన్నుకోండి, మీరు రాజకీయ నాయకులు కండి. నేను అనేది ఏంటంటే దీనివల్ల కాదు, లేదు ఒకసారి ఆయన పేరేంది అన్నా హజారే, పాపం పెద్ద ఆయన్ని మొత్తం ధర్నాలు చేయించారు, భ్రష్టాచార భగవాని పెద్ద ఆయన్ని పంపించారు, ఒకడు ముఖ్యమంత్రి అయినరు, మంత్రులు అయినరు, దుమ్దాం ఎక్కడ 100 కోట్ల అవినీతి. వాళ్ళని మళ్ళీ మీరు చీల్చి మీరే హక్కులు చేర్చుకొని మీ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. మళ్ళీ నీకు అదే అంటున్నాను, అందరు కాదు, ఏ పార్టీలో కూడా, కాంగ్రెస్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. మనం పార్టీ ఒకటే చెప్తున్నారండి, పార్టీ విధానాలు అంటాం తప్ప. ఇప్పుడు ఎవరైతే నువ్వు ఇప్పుడు అన్నా హజారేతో మెయిన్ పార్టీ పోయించారు కేజ్రీవాల్ గారు, అంతేనా కాదా? అట్లా ఆయనే అవినీతి పరుడు అయితే ఇంకెట్లుంటుంది అంటున్నాను నేను. కొంతమంది ఏమంటారు, ఓకే ఢిల్లీలో మేము కొనేది మొహల్లా క్లినిక్స్,
అండ్ స్కూల్స్ బాగా చేశాడు. నాయకుడు మంచి చేసినంత మాత్రం అవినీతి చేయాలని ఏం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కుట్టాడంటే మేడిగడ్డ కొడతారు ఎట్లా? కేటీఆర్ యువ మంత్రి అవుతుందంటే ఫార్ములా 55 కోట్లు పంపించేస్తావా దేశం? ఇట్లా ఇది కరెక్ట్ కాదు. ఈ దేశం నేనేమంటుంటే దేశం యువత రాజకీయాలకు రావాలి, చైతన్యమైనంత యువత ఉండాలి. అయితేనే కొద్దిగా ఏమంటారు అవినీతి కొద్దిగా కంట్రోల్ తప్పింది దేశంలో. ఇట్లాంటి రాష్ట్రాలు అయితే మరీ దుర్మార్గంగా తప్పింది. కాబట్టి యువత రావాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఏ సమస్య అయినా ఇది నీటే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ అన్నిటికీ పరిష్కారం నా అభిప్రాయం మీలో కొందరు చట్టసభలకు రావాలి, మీ గొంతులు మళ్ళీ ప్రశ్నించాలా, వ్యవస్థలో జవాబుదారితనం రావాలా, అవినీతి చేసిన అధికారులకు సరైన శిక్షలు పడాలి. అప్పుడే కొద్దిగా ఈ వ్యవస్థ సెట్